నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీస్ అండ్ బొటిక్. మై స్టోర్ లొకేషన్ ఈజ్ నాగోల్ మండ్లగూడ. ఈ వీడియోలో కూడా మంచి ఒక 3 వెరైటీస్ చూపించబోతున్నా అండి. 3 కలర్స్ ఉన్నాయండి. నిజంగా మూడిట్లో కూడా ది బెస్ట్ ఉన్నాయండి. ముందు వీడియో చూపించండి, మేము చెప్తామంటారా? రియల్‌గా చాలా బాగున్నాయండి. మీ అభిప్రాయం కూడా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి అండి. మీకు ఎలా అనిపిస్తుంది? నేను చెప్పినట్టు ఉన్నాయి అనిపిస్తుందా? లేదంటే లేదు మీరు చెప్పిన దానికి దానికి పొంతన లేదని అనిపిస్తుందా? అసలు ఏదైనా సరే ఒకటి కమెంట్ చేయండి. అంటే ఐ మీన్ మీకు ఏమనిపించిందో అది జెన్యున్ గా చేయండి అండి. పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదండి, తీసుకుంటాను. నెగిటివ్ అయినా తీసుకుంటాను. మాలో ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మార్చుకుంటామండి. అట్లా ఏం లేదు, అన్ని 100% ఎవరు పర్ఫెక్ట్ ఉండం కదా, అందుకని చెప్తున్నాను. మీ సైడ్ నుంచి కూడా మీ కమెంట్స్ రూపంలో మాకు ఏదన్నా మా దాని గురించి, మా శ్రీలక్ష్మి శారీస్ గురించి మీ అభిప్రాయం, ఇంకా ఏదన్నా మేము స్టాక్ ఎలా తేవాలనుకుంటున్నాము ఏంటి అని అనుకుంటే కనుక చెప్పండి మీ అభిప్రాయ కమెంట్ రూపంలో. ఓకేనా అండి? ఇంకా ఫుల్ లెంత్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎంత బాగుందోనండి శారీ. ఫస్ట్ నేను పట్టుకున్నది మంచి కలర్ కాంబినేషన్ అండి. లైట్ గా టిష్యూ మహేశ్వరి అండి. లైట్ గా టిష్యూ కలుస్తుంది అండి, ఎక్కువ కాదు. దానికి చిన్న బోర్డర్ అండి. చూసారు కదా అసలు బోర్డర్ కూడా ఎంత బాగుందోనండి. అన్ని జనరేషన్ వాళ్ళు కట్టొచ్చండి. ఒక డిజైనర్ బ్లౌజ్ వేసారు అనుకోండి, మన యంగర్ జనరేషన్ వాళ్ళు కట్టొచ్చు. దాంట్లో బ్లౌజ్ వేసిస్తే అన్ని ఏజ్ వాళ్ళు కట్టొచ్చండి. చీర అంత సాఫ్ట్ ఉంది, అంత బాగుందండి. రియల్ గా నాకు చాలా నచ్చినాయి. మీకు తెలుసు కదా శారీస్ నచ్చితే నేను ఎలా చెప్తానని కదండి. చూసారు కదా దీంట్లో కూడా సెల్ఫ్ గా ఇదంతా కూడా జెరీ వీవింగ్ ఉందండి. చిన్నవైనా కదండి ఒక్కోసారి బాగా మనసుకు నచ్చాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మాటలు కొంచెం వేరేగానే వస్తాయండి. మంచి లైట్ వెయిట్ అండి. కంప్లీట్ గా మనకి లైట్ వెయిట్ వచ్చింది శారీ. ఇది చూసారు కదా ఎలా ఉంది. కాంట్రాస్ట్ హనీ కలర్ లో కొంచెం మనకి ఇది టిష్యూ ఏనండి, కాకపోతే కొంచెం షేడ్ డిఫరెంట్ గా వచ్చింది. తర్వాత బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఏనండి. ఇదే బ్లౌజ్ కి వెళ్ళొచ్చు, లేదు వద్దు అని అనుకుంటే ఈ రస్ట్ కలర్ లో ఏదన్నా చక్కగా మంచి బుటీస్ బ్లౌజ్ కానీ ఏదన్నా డిఫరెంట్ బ్లౌజ్ తీయండి, ఇంకా ఆసమ్ ఉంటుందండి. లేదంటే ప్రింటెడ్ కూడా వేయచ్చండి, చాలా బాగుంటది. ఈ మధ్య ఖాదీ జూట్ లో అట్లా లెనిన్ అది జామ్దాని వీవింగ్స్ లో తీసుకొని చాలా మంది ప్రింటెడ్ బ్లౌజెస్ వేస్తున్నారండి. చాలా బాగుంటుంది. మీరు కూడా అలా ట్రై చేయండి, డిఫరెంట్ గా ఉంటది. మీరు చక్కగా వెళ్ళిన దగ్గర బయటికి వెళ్ళినప్పుడు యూనిక్ గా కనపడతారు. మనకి సింపుల్ శారీసే కానండి, కొంచెం హెవీ లుక్ వచ్చే శారీస్ అండి ఇవి. అట్లనే మరి మనం కాస్ట్ కూడా చెప్పాలి కదా. ఇవి కాస్ట్ వచ్చేసి మనకి 2450 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 1950కి వస్తుందండి ఇది. చూసారు కదా, మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి. అసలుకి చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నాచు గ్రీన్ లోనండి, దానికి చిన్న మెరూన్ బోర్డర్ అండి, మెరూన్ షేడ్ బోర్డర్ అండి. దీని మీద లైన్స్ చూడండి, మీకు వీవింగ్ లైన్స్ ఎట్లా కనిపిస్తున్నాయో చాలా చక్కగా ఉన్నాయండి. శారీ అయితే చాలా బాగున్నాయండి. నెక్స్ట్ పింక్ లో అండి, కొంచెం కలనేత పింక్ షేడ్ అండి. మీకు రెగ్యులర్ పింక్ షేడ్ కాకుండా కొంచెం కలనేత పింక్ షేడ్ రావటం వల్ల, అంటే మెరూన్ పింక్ మిక్స్ అయితే వచ్చే షేడ్ అండి ఇది. మనకి బోర్డర్ చూసారు కదా, బోత్ సైడ్ ఒకటే బోర్డర్. తీయాలనిపించట్లేదండి, కలర్ అంత బాగుందండి అసలుకి. అట్లానే పట్టుకుని ఉండాలనిపిస్తుంది కలర్. ఇది నాబీ బ్లూ లోనండి. ఇది కూడా నాబీ బ్లూ లో మనకి కొంచెం లైట్ గా టిష్యూ యాడ్ అవటం వల్ల ఇది కూడా షేడ్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుందండి. ఈ మధ్య హ్యాండ్లూమ్ శారీస్ చాలా మంది యంగర్ జనరేషన్ కూడా ఇష్టపడుతున్నారండి. అందుకని చెప్పానమాట నేను, ఇది అందరు కట్టేసేయచ్చండి, ఏం కాదు అని చెప్పేసి అని. ఇది కూడా చూసారు కదా, నేను ఒక యూట్యూబర్ ఒక అమ్మాయి కట్టితే నేను చూశానండి. మంచి లెనిన్ లో హ్యాండ్లూమ్ లెనిన్ లోనే వేరే బ్లౌజ్ పేరప్ చేసి కట్టింది. చాలా బాగుందండి. అమ్మాయికి నాకు తెలిసి హార్డ్లీ ఒక 20 నుంచి 25 మిడిల్ లోనే ఉంటాయండి, కానీ సూపర్ ఉంది అసలుకి. అది మనం పేరప్ చేసుకొని మంచిగా రెడీ అయ్యేదాన్ని బట్టి ఉంటాయండి కొన్ని కొన్ని. ఇది కూడా మెహందీ గ్రీన్ కి చక్కగా రస్ట్ బోర్డర్ వచ్చిందండి, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి వైలెట్ వైన్ రెండు మిక్స్డ్ షేడ్ అండి ఇది. దానికి కూడా లైట్ మెరూన్ షేడ్ బార్డర్ వచ్చింది. మీకు ఈ డిజైన్ కానీ పళ్ళు కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, ఏదైనా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది. దీంట్లో మనం చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఓకే కదా, ఈ వెరైటీలు అంతా కూడా అండి. నెక్స్ట్ చూపించేయండి షిఫాన్ మీద వర్క్ అండి. ఇది వచ్చేసి షిఫాన్ జార్జెట్ మెటీరియల్ వచ్చేసి మంచి షిఫాన్ జార్జెట్, లైట్ గా కొంచెం క్రష్ లాగా అనిపిస్తుంది మనకి. ఇదంతా కూడా వర్క్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్. చిన్న స్కాలప్ టచ్ ఇచ్చారు చూడండి అండి. మంచి మెహందీ గ్రీన్ కాదు, అటు కాకి గ్రీన్ కాదండి, చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారు అసలుకి.
ఇదంతా కూడా వర్క్ ఉందండి. ఇదంతా కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ ఉంటది. ఇదంతా కూడా ఫస్ట్ చూపించింది కొంచెం కలర్స్ కొద్దిగా మన టిష్యూ చందేరి చూపించాం చూడండి, టిష్యూ మహేశ్వరి సారీ, అవి కొంచెం కలర్స్ కొంచెం అటు ఇటు కనిపించినాయి అండి. ఒకవేళ ఎవరికన్నా కావాలంటే వీడియో కాల్లో కూడా మళ్ళీ చూపిస్తాం. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి, కొంచెం లైట్ గా వచ్చినాయి అవి. పళ్ళు చూసారు కదండి, ఎండింగ్ కి ఇలా ఉంది మనకి చిన్న స్కాలప్ తో. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇదిగోనండి, ప్లెయిన్ ప్లస్ హ్యాండ్స్ కి వర్క్ ఇచ్చారు చక్కగా. ఇదే బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు అండి, వేరే ఏం అవసరం లేదు. మంచి ఫాలింగ్ లోనండి, చాలా బాగుందండి. మెటీరియల్ మాత్రం ది బెస్ట్ వచ్చిందండి అసలుకి. స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ ఉందండి, తర్వాత వచ్చేసి మనకి నీస్ కా నుంచి వర్క్ స్టార్ట్ అయిందండి. చూసారు కదా, కలర్ కూడా చాలా బాగుందండి. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 2950 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 2350కి వస్తుందండి ఇది మనకి. మెయిన్ మెటీరియల్ ఏంటండి, మీకు చూసారు కదా నేను ఇట్లా నలిపి కూడా చూపిస్తున్నానండి. ఇది నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి మెటీరియల్ అసలుకి. మీకు జస్ట్ ఎప్పుడు వేర్ చేసినా జస్ట్ ఒక ఐరన్ సరిపోద్దండి, వేరే ఏం అవసరం లేదు. అంటే మెయింటెనెన్స్ డ్రై వాష్ ఫస్ట్ టైం ఇస్తే డ్రై వాష్ కి ఇవ్వండి అండి, నెక్స్ట్ మాత్రం ఏం అవసరం లేదండి, జస్ట్ ఐరన్ తో సరిపోద్దండి. చూసారు కదండి, ప్రతిదీ ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజే కాబట్టి నేను ఓన్లీ కలర్ ఇలా పట్టుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనకి పింక్ కూడా మెజంతా పింక్ లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అండి. ఇది మెజంతా పింక్ లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ షేడ్ లో అండి. బ్లూ కూడా మనకి నెమలకంఠం బ్లూ అని చెప్పలేను, అట్లా కొంచెం డిఫరెంట్ బ్లూ షేడే ఉందండి. వీడియోలో ఎలా వస్తుందో కానీ యాజ్ టీజ్ వస్తుందో లేదో తెలియదు కానండి, మంచి డిఫరెంట్ బ్లూ షేడే ఉందండి. వర్క్ ఎట్లా వచ్చిందంటే మ్యాటీ వర్క్ లాగా మంచిగా ఉందండి, చాలా బాగుంది. ఇంకా ఈ ఎల్లో అయితే చెప్పాల్సిన పనే లేదండి, ఎంత బాగుందోనండి అసలుకి. పట్టు షైనింగ్ లాగా కనిపిస్తుందండి క్లాత్ అయితే, చాలా అంటే చాలా ది బెస్ట్ ఉందండి అసలుకి. నెక్స్ట్ గ్రీన్ షేడ్ లోనండి, ఇది కూడా కొంచెం బాటిల్ గ్రీన్ లోనే డిఫరెంట్ షేడ్ అండి. అటు రామా గ్రీన్ కాదు, అటు బాటిల్ గ్రీన్ కాదండి, కొంచెం డిఫరెంట్ షేడే వచ్చింది మీకు. కలర్స్ అయితే అన్ని ది బెస్ట్ ఉన్నాయండి. రియల్ గా కూడా మీరు పిక్ చేసుకున్న తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా అదే మాట చెప్తారండి. ఇది కూడా చూసారా, అసలు ఇది రెడ్ చిల్లీ రెడ్ కాదు, మెరూన్ రెడ్ కాదు, డిఫరెంట్ షేడ్ అండి. ఇది కూడా అసలుకి చాలా అంటే చాలా బాగుందండి షేడ్. మెయిన్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదేనండి, ఫ్యాబ్రిక్ అండి అంతే. మంచి ఫ్యాబ్రిక్ వచ్చిందండి, ఈ బడ్జెట్ లో మంచి ఫ్యాబ్రిక్ వచ్చిందండి అసలుకి. నెక్స్ట్ ఇవి టస్సర్ కోటాలోనండి, ప్రింటెడ్ కాన్సెప్ట్ తోనండి. ఇదంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ తో వచ్చింది. మంచిగా బోర్డర్ చూసారు కదా, ఏదో థ్రెడ్ వీవింగ్ బోర్డర్ లాగా ఇచ్చారండి, కాదు ఇది ప్రింట్ తోనే వచ్చిందండి. లైట్ వెయిట్ శారీస్. పళ్ళు చూడండి, చిన్న పటోలా డిజైన్ అంటున్నా, ఇక్కత్ డిజైన్ లాగా వచ్చిందండి మనకి, కొంచెం చూస్తే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా చూడండి, ప్రింటెడ్ బ్లౌజ్ చాలా బాగుందండి. బ్లౌజ్ భలే ఉందండి. నేను అసలు ఓపెన్ చేస్తే నిజంగా అవసరం ఉందండి ఇది మాత్రం అసలుకి. కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ బ్లౌజ్ చూసారు కదా, అసలు బ్లౌజ్ చాలా బాగుందండి. మనం ఈ ప్రింటెడ్ బ్లౌజ్ ఇంకేదైనా కాటన్ శారీస్ కూడా, ఇంకేదైనా శారీస్ కూడా, లెనిన్ శారీస్ అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చండి. శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ అండి అసలుకి. టస్సర్ కోటాలో మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ తోనండి. అట్లనే ప్రైస్ కూడా చూద్దాము. ఇవి కూడా 2950 ఉన్నాయండి, ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 2350కి వస్తాయి. ఇది వచ్చేసి కొంచెం మనకి బర్గండీ షేడ్ లో వస్తుందండి. ఇదిగోండి ప్రతిదీ బ్లౌజ్ ఇలా పెడుతున్నాను, శారీ చూసుకోరా, చాలా సాఫ్ట్ గా ఉందండి. కొంచెం ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి అండి, రఫ్ అండ్ టఫ్ యూజ్ కి మీకు మంచిగా ఉంటాయి. అడావుడిగా కాకుండా కొంచెం ప్లెజెంట్ గా. ఇది హాఫ్ వైట్ కండి, హాఫ్ వైట్ కి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ వస్తే ఎలా ఉంటుందండి, ఇంకా సూపర్ ఉంటుంది కదా. ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండి, ఇది రెడ్ కలర్ అండి, మంచి చిల్లీ రెడ్ అండి. ఇది మంచి చిల్లీ రెడ్ అండి, సూపర్ ఉందండి కలర్. నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండి, దానికి కూడా ప్రింటెడ్ బ్లౌజ్ కదా, ఆబ్వియస్లీ చాలా బాగుందండి కలర్. ఇది కూడా
చూసారు కదండి, కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా నచ్చినాయని అనుకుంటున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా, ఎప్పుడైనా ఫుల్ లెంత్ వీడియో పెట్టినప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా కలర్స్ కానీ ఏమేమి వెరైటీస్ చూపించామనేది తెలుస్తుంది. ఓకేనా అండి? అలానే మన ఇన్స్టాని ఫాలో అవుతుండండి, యూట్యూబ్ని కూడా ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితేనే మీకు రెగ్యులర్ వీడియోస్ వస్తాయండి. మీ ఇంట్లోనే చక్కగా కూర్చొని వీడియో ఓపెన్ చేసి చూసుకొని మీకు నచ్చింది పిక్ చేసుకోవచ్చు, లేదనంటే స్టోర్కి రావచ్చండి. ఓకేనా అండి?